నేటి యువత విద్యార్థులు గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడొద్దని డీఈఓ రవీందర్ తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శివాజీ చౌక్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిరోధకతపై అవగాహన కల్పించే విధంగా విద్యార్థులతో మానవహారాన్ని చేపట్టారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్యపరమైన, సామాజిక, ఆర్థికపరమైన చిక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. నేడు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో మాదక ద్రవ్యాల నిరోధకతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు సైతం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం దేశమంతా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా నిర్మల్ జిల్లాలో రవి హై స్కూల్ ఎన్సిసి క్యాడెట్స్ ఈ యొక్క మానవహారం ఫామ్ చేసి ఈ యొక్క మాదక ద్రవ్యాల నిరోధం చేయాలని విద్యా సంస్థల్లో అలాగే కామన్ పబ్లిక్ కూడా ఎవరు కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా వాడికి డ్రగ్ అడిక్ట్ కాకుండా ఒక అవేర్నెస్లో భాగంగా ఈరోజు విద్యార్థులతో ఎన్సిసి క్యాడెట్స్తో ఈ యొక్క హ్యూమన్ చైన్ నిర్మల్ జిల్లాలో ఫామ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఇటు విద్యా సంస్థల్లో విద్యార్థుల ద్వారా సెన్సిటైజేషన్ చేసి మాదక ద్రవ్యాలు చాలా మెట్రోపాలిటన్ టౌన్లలో ఎక్కువగా ఈ మాదక ద్రవ్యాల విరివిగా వాడుతున్నారు. కాబట్టి వాటిని నిరోధించడానికి ఇటు విద్యార్థుల ద్వారా ఎన్సిసి క్యాడెట్ల ద్వారా సెన్సిటైజేషన్ కార్యక్రమము నిర్మల్ జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నాం. కాబట్టి విద్యా సంస్థలు చదివే విద్యార్థులు ఈ మాదక ద్రవ్యాలకు కానీ, గంజాయికి కానీ, నార్కోటిక్స్ కానీ, ఈ యొక్క గంజా చాక్లెట్లకు కానీ వీటన్నిటి కూడా అలవాటు పడకుండా ఈ యొక్క ప్రజలను అప్రమత్తం చేయడానికి విద్యార్థుల్ని మాదక ద్రవ్యాలను దూరంగా ఉండడానికి, బానిసలు కాకుండా చేయడానికి ఈ యొక్క అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని ఈరోజు అబ్జర్వ్ చేస్తున్నాం. అన్ని విద్యా సంస్థల్లో ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో ఈ ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్రీషియన్, డిబేట్ కాంపిటీషన్స్ అన్నీ కూడా మాదక ద్రవ్యాల నిరోధకం మీద